రాత్రి పడుకునేసరికే 12 అయింది కదా! ఓ 6 దాకా పడుకుందామంటే పొద్దున్నే 3కి లేపాడండి. ఇంతకీ మా ఆయన 3కి ఎందుకు లేపాడా అని తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకెలాగూ లేసాను కదా అని చెప్పి ఇక్కడ వాకిలైతే ఊడుస్తున్నానండి. ఇప్పుడు నేను లేసినప్పుడు చూసారా ఇంక పువ్వులు కూడా పూర్తిగా పోయలేదు. అంత పొద్దున్నే లేసాను ఈరోజైతే. ఇప్పుడు నేను వాకిలి ఊడ్చే టైంకైతే 4 అయితుందండి. ఇంక ఈ టైంలోనే కొంతమంది అయితే పడుకుంటూ ఉంటారు కదా సిటీలో ఉన్నవాళ్ళు. నేనైతే ఇంత పొద్దున్నే ఒకే దాన్నైతే లేచి మరీ ఇలా ఊడ్చుకుంటుంటే ఒక పక్కన కొంచెం భయం అవుతుంది. కానీ పర్లేదులే, గేట్ ఉంది, ఇంటి ముందు సీసీ కెమెరా ఉంది కదా, ధైర్యం చేసి ఎవరొస్తారు అని అలా కూడా ఆలోచిస్తూ అయితే ఇంకా మొత్తం వరండా అయితే ఊడ్చేసానండి. ఈ వరండా అయితే నేను 2 డేస్కి ఒకసారి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చినప్పుడైతే కడిగేస్తూ ఉంటాను. మధ్యలో అయితే ఊడుస్తాను. ఇలా మొత్తం అయితే కొంచెం పక్కన వాళ్ళ చెట్లువి ఆకులు అవి రాలుతూ ఉంటాయి. ఇంకా బయట అయితే ఊడ్చి నీళ్ళు అవి పట్టేసి ముగ్గు పెట్టి ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే ఇక్కడ నేను నైటే రాగి చెంబు బిందె లాంటిది చిన్న సైజుదైతే ఇంట్లో ఉందండి. దాని నిండా నీళ్ళు నింపేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్నానులేండి. మీరు వీడియో చూస్తున్నప్పటికీ నేను బ్రష్ చేయకుండా అలా ఏం వాటర్ కానీ టీ కానీ నేను అస్సలు తాగను. తాగినా కూడా నాకైతే వామిటింగ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా 2 గ్లాసులు నీళ్ళు అయితే తాగేసి కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంకా వంటనైతే స్టార్ట్ చేశాను. ఇంత పొద్దున్నే ఈ రోజైతే వంట చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. రోజైతే పిల్లలు పక్కన రెడీ చేస్తూ వంట చేస్తూ ఉంటాను కదా, ఇంక ఇక్కడ ఈరోజు లంచ్లోకి అయితే తోటకూర కర్రీ అయితే చేస్తున్నానండి. స్నాక్స్లోకి పిల్లలకు వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఉడికిస్తున్నాను. ఒకటే స్వీట్ కార్న్ని 2 ముక్కల్లా కట్ చేసి కుక్కర్ గిన్నెలోకి స్వీట్ కార్న్ మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకొని ఆ స్వీట్ కార్న్ దాంట్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. ఎంత బాగా ఉడుకుతాయో. ఈ స్టీల్ కుక్కర్ గురించి చెప్పాలంటే ఇది నేను మా బాబు చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. దీని కంపెనీ పేరు వచ్చేసి పీజియన్ అండి. పైన హ్యాండిల్ అయితే ఊడిపోయింది కింద పడడం వల్ల. కానీ హ్యాండిల్ పెట్టడానికి అక్కడ హోల్స్ లాంటివి స్క్రూ లాంటివి ఏమీ రాలేదు. డైరెక్ట్గా ఏదో గమ్ము లాంటిది పెట్టి అతికించారండి. ఇంకా నేను మళ్ళీ స్టీల్ షాప్కి వెళ్ళి ఇలా దీనికి హ్యాండిల్ పెట్టాలంటే వాళ్ళు హ్యాండిల్ పెట్టడానికి రాదు, ఈ స్టీల్ కుక్కరే అమ్మేసుకొని కొత్త కుక్కర్ తీసుకోండి, కొత్తదైతే 3000 అవుతుంది, దీనికైతే 500 ఇస్తామన్నారు. నేను ఇది స్టీల్ కుక్కర్ తీసుకున్నప్పుడైతే దీని ప్రైస్ 2000 ఉందండి. ఇప్పుడు నేను మళ్ళీ స్టీల్ కుక్కర్ తీసుకోవాలంటే 2500 కట్టాలంట. ఇంకా అంత వద్దులే. ఇంకా మా ఆయన అన్నాడు సరే వద్దు, కుక్కర్కి నేను హ్యాండిల్స్ వెల్డింగ్ లానైనా చేపిస్తానులే, మరి అంత తక్కువకు వేయడం అని అంటే స్టీల్ షాప్కి ఒకసారి తీసుకెళ్ళి మరీ తీసుకొచ్చానండి. ఇంకా కొంచెం కష్టం అవుతుంది. మరీ వేడిగా ఉన్నప్పుడైతే కుక్కర్ మూత అయితే అస్సలు రాదండి. మనం ఎయిర్ మొత్తం తీసేసినా కూడా ఇంకా అలా అయినా పర్లేదని చెప్పి వాడుతున్నాను. నాకెందుకో ఆ కుక్కర్ అంటే చాలా ఇష్టం అండి. మా బాబు కోసం చిన్నప్పుడు వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికని నేను తీసుకున్నాను. ఇంకా అలా ఒక పక్కన తోటకూర అయితే అయిపోయిందండి. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. రైస్ కూడా పెట్టాను ఇంతలోనే. ఇంకా రైస్ అయిపోయింది. నా కోసం టీ పెట్టుకున్నాను. మధ్యలో పిల్లల్ని లేపాను. వాళ్ళకి కూడా స్నానాలు అవి అయిపోయాయి. ఇంకా తర్వాత నేను కూడా ఇల్లు ఉడ్చి మాపది పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా పిల్లలకి తినిపించి బాక్సులు పెట్టేసరికి లేట్ అయిందండి. నేను కూడా అప్పటికి స్నానం చేసేసాను. కానీ ఇంకా పూజ అయితే చేయలేదు. చెప్పాను కదండి స్టీల్ కుక్కరు మూత తీయడం చాలా కష్టమవుతుందని. ఇంకా చాలాసేపు ప్రయత్నించగా ఆఖరికైతే మూత వచ్చిందండి. కొంచెంసేపు భయం కూడా అయింది. ఇప్పుడు రాకపోతే ఎలా, పిల్లలకి టైం అవుతుంది, ఇంకా ఈ స్వీట్ కార్న్ మళ్ళీ తీసి ఒలవాలి కదా అని చెప్పి కానీ వచ్చిందండి. ఇంకా ఇలానైతే పిల్లలకి స్నాక్స్కి అయితే స్వీట్ కార్న్ ఉడికించుకొని ఇలా ఒలుచుకొని మరీ పెడతానండి. చాలా ఇష్టంగా తింటారు. స్టీల్ కుక్కర్లో ఉడకబెడితే గింజలు కూడా చాలా మంచిగా ఇట్లా ఉబ్బినట్టు మంచిగా ఉడికిపోయి చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా పిల్లలకి తినిపించేసాను కదండి, తోటకూర వండాను అన్నాను కదా, ఇంకా అదే వేసి కలిపి బాక్సులు కూడా ఈరోజు పొద్దున్నే పెట్టాను. ఇంకా స్నాక్స్ అలాగే లంచ్తో పాటు పిల్లలకి బనానా కూడా నేను మార్కెట్ నుండి తీసుకొచ్చాను కదండి, అవి కూడా పెట్టేశాను. ఇంకా పెట్టి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి మళ్ళీ వచ్చేదారిలో చెట్లకి పువ్వులు అవి ఉంటే తెంపుకొని అయితే వచ్చాను. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను కానీ తీసుకురాలేదండి పువ్వులు. ఇంక ఇక్కడ దేవుడికి అయితే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నిన్ననే అమావాస్య కదండి, అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని పూజ కూడా చేసుకున్నాను. ఇంక ఇవాళ జస్ట్ కుందులు అవి తోముకొని పువ్వులు అవి చేయించేసి మళ్ళీ పువ్వులు పెట్టి ఫుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా తర్వాత కొంచెం బయటకు వెళ్ళే పని ఉంటే బయటకు కూడా వెళ్ళేసి వచ్చానండి. ఇంక ఇంట్లో పనులు బట్టలు అవి పిండేశాను. ఇంక ఇప్పుడైతే పిల్లలు వచ్చేసారు. 4 అయిపోయిందండి టైము. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా చేద్దామని చెప్పి ఇక్కడ నేను బెల్లాన్ని అయితే తురుముతున్నానండి.
అసలు మనం బెల్లాన్ని చాక్‌తో కష్టంగా కట్ చేస్తూ ఉంటాము. లేదంటే రాయితో కొడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా తురిమే దాంతో తురమండి. అసలు ఎంత సింపుల్‌గా అయిపోతుందో. నేను ఈ మధ్యనైతే ఇలానే చేస్తున్నాను. ఇంకొక కప్పు తురుముకొని బెల్లము అది కరిగించుకున్నాను కొన్ని వాటర్ వేసి. ఇంకా నా దగ్గర ఇంట్లో సత్తుపిండి పొడి ఉందండి. అదే బాలామృతము. ఇంకా పొడిని కూడా వేసుకొని జస్ట్ కలిపాను అంతే. ఇలా గట్టిగా కొంచెం గట్టి పిండి ముద్దలా అయ్యేంత వరకు కలుపుకొని ఇంకా మనకు కావాల్సిన సైజులో ఏ షేప్‌లో కావాలంటే అలా ముద్దల్లాగా చేసుకోవడమే. దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా పిల్లలకైతే తలా 2 అయితే వేసి ఇలా స్నాక్స్ లాగా అయితే ఇచ్చానండి. వాళ్ళు అప్పటికే వచ్చి ఇంకా టీవీ అయితే చూస్తున్నారు. డ్రెస్ అవి చేంజ్ చేసుకొని. ఇంక ఇవి తిన్న తర్వాత వాళ్ళైతే మళ్ళీ ట్యూషన్‌కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా అప్పటికే వాళ్ళు మళ్ళీ ట్యూషన్‌కి వెళ్ళొచ్చేసరికి 8:30 అలా అవుతుంది. కొంచెం మిక్చర్ కూడా బుక్కారు. ఇంకా నేను కూడా కొంచెం మిక్చర్ బుక్కి టీ అది తాగేసి మళ్ళీ ఇంకా వాళ్ళ బాక్సెస్ అలాగే మధ్యాహ్నం గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కడిగేసుకున్నాను. ఇంకా సరే వాళ్ళు వచ్చేసరికి వంట కూడా చేద్దామని చెప్పి ఇక్కడ నేను పొద్దున్నయితే తోటకూర వండాను కదండీ! అది మధ్యాహ్నానికి కూడా సరిపోలేదు. అయిపోయింది. పిల్లల బాక్స్‌లోకే సరిపోయింది. నేను మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు ఈరోజు. అందుకని హెవీగా వద్దు సింపుల్‌గా చేసేద్దాం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఒక 2, 3 టమాటాలనైతే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2:30 గ్లాసులు నీళ్ళు కూడా వేసుకున్నానండి టమాటాలు మునిగేంత వరకు. కొంచెం ఒక రవ్వంత చింతపండు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే వద్దు. కొత్తిమీర అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాంట్లోనే కొంచెం కారం, పసుపు వేసుకొని వాటినైతే టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇంకా అవి ఒక పక్కన మరుగుతూ ఉన్నప్పుడు నేనిక్కడ పొద్దున్నే అయితే బట్టలైతే పిండేసానని చెప్పాను కదండీ! ఇంకా అవన్నీ ఇక్కడ నేనైతే మడతనైతే పెడుతున్నాను. ఇంక ఈ టైంలో ఫుల్లు వర్షం పడుతుందండి బయట. అరే! నేను ఇవాళ లేక పొద్దున్నుండెళ్ళి రాత్రి వరకన్నీ డే రొటీన్ అని షూట్ చేసుకుంటున్నాను. అసలు కరెంటు పోతుందా? కరెంటు పోతే ఎలా? మళ్ళీ నా వీడియో తీసుకోవడం అవుతుందా? అవ్వదా? అని ఒక పక్కన టెన్షన్ పడుతూనే ఇంకా ఫాస్ట్‌గా అయితే బట్టలైతే మడత పెట్టానండి. ఫుల్‌గా వర్షం అయితే పడుతుంది. ఇది నేను నిన్న గురువారం రోజు తీసిన వ్లాగ్ అండి. ఈరోజు శుక్రవారం రోజైతే ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా అలా బట్టలైతే మడత పెట్టేశాను. ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారు. ఇక్కడ చారు కూడా మరిగిపోయిందండి. ఇంకా దీన్ని చల్లారనిచ్చుకొని ఇలా చేత్తో అయితే పిసికి మరీ వడకట్టినట్టు కాకుండా కొంచెం అలా పైనుండలి బాగా టమాటా ముక్కలు అన్నంలో తినేటప్పుడు రాకుండా అని చెప్పి ఇలాంటిదైతే తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ నేనైతే చారైతే పోపు చేస్తున్నాను. ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. టైంకి లేవు నా దగ్గర. సర్లే అని చెప్పి దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర అయితే ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని ఇంకా పోపులో వేసుకుంటే అయిపోతుంది. వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత దీన్నైతే స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 2 పొంగులు అలా రానివ్వండి. అంతే. ఒక నిమిషం పాటు మరగనిచ్చుకోండి సరిపోతుంది. నిజంగా చెప్తున్నానండి. అసలు ఈ బయట వర్షం పడుతుంటే వేడి ఇది చారు కాదండి రసము. టమాటా చారు అంటే ఇంకా చిక్కగా ఉంటుంది. ఈ రసము జ్వరం వచ్చిన వాళ్ళకి తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా చేసి పెడుతూ ఉంటారండి. అసలు ఈ చారు లేనిదైతే తమిళనాడు వాళ్ళైతే అన్నమే తినరండి. అంత ఇష్టపడతారు వాళ్ళైతే. తమిళనాడు వాళ్ళైతే దీంట్లో కారానికి బదులుగా మిరియాలనైతే దంచి వేస్తారండి. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మిరియాలు తగిలితే అన్నమే తినడం మానేస్తారని చెప్పి నేనైతే అలా ఏమీ వేయలేదు. కొంచెం నాకైతే టమాటా చారులో ఉప్పు తక్కువగా అనిపించింది. నేనైతే ఇంకొంచెం వేసుకున్నాను. ఇంకా మా పిల్లలకి అలానే బాగుందని చెప్పారు. వాళ్ళు అయితే అలానే తింటున్నారు. ఇక్కడ నేను ఈరోజైతే మూవీ చూస్తూ అయితే తింటున్నామండి నేను మా పిల్లలు. ఇంకా కాసేపు అయితే చూశాను. మా పిల్లలు టీవీ చూస్తున్నంతసేపు అన్నం అయితే తినట్లేదని చెప్పి తర్వాత టీవీ కూడా ఆఫ్ చేసేసాను. ఇంతకీ మీకు మా ఆయన ఎందుకు 3ంటికి లేపాడో చెప్పలేదు కదండి. అర్జెంట్ పని మీద మళ్ళీ ఒక 3 రోజులైతే ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. నిన్న వీడియోలో కూడా నేను కూరగాయలు తెచ్చేసరికి మా ఆయన ఒక పెద్ద బాంబు పేల్చాడని చెప్పాను కదా, అదేనండి. మా ఆయన ఇంట్లో లేకపోతే పెద్దగా మేము కూరలు అవి ఏం చేసుకోమండి. ఇలా చారు అలాగే టమాటా రైస్, లెమన్ రైస్ లాంటివి ఎక్కువగా చేసుకుంటాము. నేనేమో చాలా కూరగాయలు తెచ్చాను. ఇంకా మా ఆయన అయితే ఇంటికి వచ్చాక మెల్లగా చెప్పాడు నాకైతే ఇలా వెళ్తున్నానని చెప్పి. ఇంకా పొద్దున్నే ఆయనైతే 3ంటికి లేసి అయితే వెళ్ళాడండి. ఇంకా నేను కూడా ఆయనతో పాటే లేసాను. ఇంకా ఆయన వెళ్ళగానే ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను. అలా అది అండి జరిగింది. అందుకే ఈరోజు పొద్దున్నే లేసాను. ఇంకా అసలు మధ్యాహ్నం కూడా పడుకోలేదండి. బయటకు వెళ్ళే పని ఉంటే బయటకు కూడా వెళ్ళొచ్చానని చెప్పాను కదా. ఇంకా అలా మూవీ చూస్తూ మేమైతే తినేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. మేమైతే ఇక్కడ హాల్లోనే పడుకుంటున్నాము. బెడ్రూమ్లో కొంచెం దోమలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఈ మధ్య పిల్లలకి దోమలు కుట్టి జ్వరాలు అవి ఎక్కువ అవుతున్నాయి
ఉన్నాయి కదా, హాల్లో అయితే ఎక్కువగా దోమలు ఉన్నాయండి, అందుకే ఇక్కడైతే పడుకుంటున్నాము. ఇప్పుడైతే 9:30 అయిపోయింది. నా డే రొటీన్ అయితే ఈ రోజుకి ఇలా గడిచింది. మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటో నాకు ఒక్కసారి అయితే కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.